మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మను మహాజగత్తే పలయ బ్రహ్మ హరిహరాయదని గుణాత్మస్వర గౌతికామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ జాయ్ కొండ దేవత కురు సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి వనదేవత జాయ్ సమ్మక్క. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానము, పూజ బలము. కాబట్టి ముఖ్యంగా ఇలా యోగములో చూసుకుంటే మెయిన్గా పునరస్తు నక్షత్రము, పుష్పమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము కలిస్తేనే వీళ్ళకి కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా మనస్తత్వము, ఆలోచన విధానము చాలా వరకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మరి ఆదాయంలో చూసుకుంటే చాలా వరకు 14% కనబడుతుంది. ఖర్చు శాతం చూస్తే 2. అంతే. ఏ పనైనా కానీ ఏ కార్యక్రమైనా కూడా ఆలోచించి ఆచితూసి ముందుకు అడిగేస్తారు. మరి వీళ్ళకి ఆలోచనలు, ఐడియాలు చాలా 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 పెద్ద పెద్దగా కనబడుతున్నాయి. మరి శని ప్రభావం అంత వెలుగుగా లేదు. శని ప్రభావం అంత బాగానే ఉంది. రావు ప్రభావము, కేతు ప్రభావంలో కూడా అంతంత మాత్రమే కనబడుతుంది. మరి రాజకీయ ఫలితాల్లో చూసుకుంటే చాలా వరకు ఇలా అనుకున్న విద్య, అనుకున్న విద్యారంగము, అనుకున్న పనులు, అనుకున్న ఉద్యోగాలు, అనుకున్న రాజకీయ విధానాలు చాలా వరకు పెద్ద పెద్దగా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా మరి సినీ ఫీల్డ్ కానీ, మరి వీళ్ళు చేయాల్సిన పెద్ద పెద్ద కార్యక్రమాలు, పనులు కానీ, పెద్ద పెద్ద విధానాలు కానీ ఆ భగవంతుడు దయ వలన తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఇలా జాతకంలో తప్పకుండా ఉన్నాయి. మరి ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేదు. మనశ్శాంతి లేదు, డబ్బు నిలబడుతలేదు, మానసికంగా ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి. దీనివలన ఏ కార్యక్రమం అనుకోగానే ఆ కార్యక్రమం చేతిగాడికి రావటం, చేజారిపోవటం, ఎవరు నమ్ముకున్న వాళ్ళ వల్ల ఇబ్బందులు రావటం, ప్రజాదిష్టి ప్రాబ్లాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మనసు శాంతిగా ఉండలేదు, నరఘోష ఎక్కువగా ఉంది. మరి మీరు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు తప్పకుండా కావాలి అనుకుంటే మీకు ముఖ్యంగా ఇప్పుడు మీరు చేయాల్సిన దాంట్లో కూడా మార్పులు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. చేంజెస్, మార్పులు అంటారు కదా. కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు, కొన్ని కొత్త కొత్త పనులు, కొన్ని విదేశాల ప్రయాణాలు, మరి మీరు చేసే దాంట్లో కూడా విద్యారంగం కూడా కొన్ని మార్పులు కానీ రకరకాలుగా ఆ అమ్మవారు దయ వలన మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది. మరి మీరు ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేవు. ఎందువల్ల అంటే మీ జాతకంలో గ్రహదోషము, గురుదోషం వలన నవగ్రహాలు మిమ్మల్ని కొంచెం పీడిస్తున్నాయి. దాని వలన ఆ నవగ్రహాల వలన ఈ 10 స్థానాలలో నీకు అతి తొందరగా 9 స్థానాలలో కేతుగ్రహాలు 24 నుంచి మళ్ళా చతుర్దశ నుంచి మీకు శాంతం అనేది అవుతుంది. గురుదశ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మీకు మంచి అద్భుతాలు, చేయాల్సిన కార్యక్రమాలు, పెద్ద పెద్ద ఆందోళన పడాల్సిన పనేం లేదు. బంధువులతో కలహాలు, ప్రభుత్వంతో ఆ అనుబంధం, మీరు చేయాల్సిన డిపార్ట్మెంట్లో డెవలప్మెంటు అతి వేగంగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీరు ఊహించని కళలు, ఊహించని ఆలోచనలు, ఊహించని విధానాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీకు టయాలు అనేది అంత అనుకూలంగా లేనప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా కూడా మీకు ఫలించదు. ఇప్పుడు మీకు పూజలు చేసేది టైము, ఆ భగవంతుడు కరుణించాల్సిన టైము. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు చేయాల్సిన కొన్ని పనులు మీకు అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏది అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలను మీరు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. ఆ భగవంతుడు దయ వల్ల మీకు అన్నీ మంచిగా జరుగుతాయి. మనశ్శాంతి అనేది ఉండలేదు, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు మీరు. కాబట్టి ఎవరో నమ్మినా కూడా సుఖం లేకుండా అయిపోతుంది. ఎవరు చేయాలన్నా కూడా ఎవరెవరు పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ మన పనిగాడికి రాగానే చల్లబడి సతకరిచేస్తున్నారు. ఇందువల్ల ఏమిటి కారణం, ఇష్యూ ఏమిటి అని మనసులో
చాలామందికి ప్రభావం అనేది కనబడుతుంది. కాబట్టి ఆ అమ్మవారు యోగంలో నక్షత్రంలో చూసుకుంటే ఇప్పుడు నీకు టయాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. అంత వెదుగుదల లేదు, అంత డెవలప్మెంట్ లేదు. ఎక్కడ పోయినా కూడా ఒక మాదిరిగా పోతుంది. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా ఇప్పుడు నూతన పనులు, నూతన కార్యక్రమాలు, నూతన వాహనాలు కూడా కొనాల్సింది కూడా ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. అది కూడా మీరు ఊహించని విధానం ప్రకారంగా మీకు జరుగుతుంది. మీకు తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల మీకు తప్పకుండా మంచి జరిగింది. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ.